నా బతుకు పాడగాను ఇజ్జత్ లేని బతుకు నువ్వెందుకు బతుకుతాను ఇల్లువా బాయే నా పెళ్లికి పోతే ఇట్లనే వచ్చేది ఒక్కొక్కరు ఎంత మంచిగా తయారైపోయారు అలుంగి చుడికి సొంటి కట్టుకొని పోతాడెవడన్నా ఒకడు పెళ్లిలో ఇజ్జత్ పోయినట్టు నీ మొగడా లేకపోతే పని మనిషి అన్నాడు కాబట్టి ఆడ పని చేస్తానికి వచ్చిందా చెప్పమన్నావా నన్ను ఏమైంది ఏమైంది అని అడుగుతాను ఎంత మంచిగున్నదే అంటాను గాని మీ వాళ్ళ లగ్గానికి అయితే మంచిగా సూటు బూట్ వేసుకొని టిక్కు టాకు నత్తావు అదే నా వాళ్ళ లగ్గం అంటే ఇట్లా లుంగి పంచ కట్టుకొని వస్తావు ఎప్పుడు ఏంటి చూడలే మంచిగా రావాలని తెలియదా నీకు దిక్కుమాలినోడా ఇట్లా వచ్చినావు కదా వచ్చే నెలలో మీ వాళ్ళ లగ్గం ఉన్నది కదా అప్పుడు నేను ఎట్లా వస్తానో చూడు నైట్ వేసుకొని వస్తా నేను ఎట్లొస్తే నీకేంది నీ వాళ్ళ పెళ్లికి నిన్నే చూస్తాను నన్ను వాడు చూస్తాడే నేను ఎట్లా రాని చూస్తారా ఏంది ఏం మాట్లాడతానో నువ్వు విశ్వాసం ఉన్న మాటలే మాట్లాడతానవా మా అమ్మగారింటి పోతే మా అవ్వ అయ్యా ఎట్లా మంచిగా అరుచుకుంటారు నేను కొడుక చికెన్ తింటావా మటన్ తింటావా బీర్ తాగుతావా బిర్యానీ తింటావా ఎంత మంచిగా చూసుకుంటారు ఒక్క బీర్ తెత్తనేమో మామ ఒక్క బీర్ తెచ్చినామా అంటావు రెండు తెత్తనేమో రెండే తెచ్చినామా అంటావు నిన్ను ఎడు చేసి తప్పేది ఇత్తవెందుకు మా వాళ్ళు అంత చిన్న సూపా నీకు అంతలేందుకు మా తమ్ముడు ఆడు బంగారం వాడు చూసుకుంటాడు నా బావ వచ్చిండు అని అందరికి చెప్పుకుంటాడు దోస్తు వాళ్ళందరికి బావ వచ్చినవానే అని బండి ఎక్కించుకొని వైన్ షాప్ కాడ తీసుకుపోయి బావ ఏం తాగుతావే అని అంటాడు చికెన్ కావాలంటే చికెన్ మటన్ కావాలంటే మటన్ నీకు ఎన్ని బీర్ బాటిల్ తాగేయలేదు నా తమ్ముడు అందరినీ ముంగటేసుకుంటాను అలా కలకల నీకు తాగుతుంది ఎంత మంచిగా అరుచుకున్నావు మమ్మల్ని అరుచుకొని పేరు ఎత్తాను ఇప్పుడేమో మందిలోకి పోతాడు ఇజ్జత్ తీసినట్టుకి ఇసంటి బట్టలు వేసుకొని వచ్చినావు అయినా మాదే తప్పు ఇసంటి లగ్గం చేసుకున్నాను కాదే ప్రపంచంలో మీరే ఎత్తురా మర్యాద అల్లునికి ఎవడు ఎత్తులేడా ఎవరు చేస్తలేరు అని నేను ఎందుకంట అందరు మంచిగానే మర్యాదలు చేస్తారు కానీ నీ లెక్క ఎవరు దప్పిపడవాడు చేసిన కాడ చేయలేదని చెప్పుకుంటా అవు గాని కట్నం ఎంత రాపిచ్చినావు 500 రాసిన అబ్బా కొద్ది రాయించినావా 500 మొన్న మీ పెద్దబాబు కొడుకు ఎంత రాయించినావు 2000 రాయించినావు అంటే నీ వాళ్ళు అంటే అంతిలువ నా వాళ్ళకి ఇల్వలేదా అంతిలో కానబడతానమ్మా మేము మాట్లాడము ఏంది సబ్బుడేవు అబ్బా ఏందే రోడ్డు మీద లొల్లి ఇజ్జత్ పోతాయి మన ఊరు ఎట్లా చూస్తారు అడు ఉన్నది నీకు ఇజ్జతి నీ ఇజ్జత అన్నది ఇద్దును ఎందుకని సప్పుడే కట్టానా ఈడున్నది కదా నీకు లగ్గం అప్పుడు చెప్తా నీ ఇజ్జత్ సంగతి ఎంతగానో ఉన్నదో కొన్ని మంచిలు తెపోయే తాత మాదేత్తా మంచినీళ్ళు ఇంటికి వచ్చినాక మంచినీళ్ళు ఇయ్యరా ఓ బీర్ తీసుకొస్తా తాగేవు మనకేం తక్కువ కాదు కదా ఉండు మంచినీళ్ళు ఏమైంది ఇంకెంతసేపు మంచిది నీకు అయ్యో ఆగుతలేదా పానం తెచ్చేదాకా ఇగో ఇదేం తెచ్చినవే ఇది ఎందుకు తెచ్చినావా ఇంతసేపు బాగానే మాట్లాడినావు కదా నీ వాళ్ళు ఏం తెస్తారు ఏం పెడతారు అని మొన్న పండుగకి వచ్చినప్పుడు మా తమ్ముడు కేసు బీర్లు తెచ్చిండు అని తాగినావా ఇంకా 4-5 అట్లనే ఉండే ఇగో తాగు మాకు దేని పో మంచిలు తెపో మంచినీళ్ళు తాగుతా అంటాను కానీ ఇంకొకసారి నా వాళ్ళు అవి పెట్టలేదు ఇద్దే లేదు అద్దే లేదు అన్నావు అనుకో పళ్ళు రాలగొడతా ఏమనుకుంటానవో నాకు అబ్బా ఏ గడిన కానీ పెళ్లి చేసారే నాకు నిన్ను ఇగో తాగు మంచినీళ్ళు ఇగో రేపు మన ఇంటికి మా అవ్వను మా తమ్ముడు ఎత్తారు మళ్ళీ ఎందుకు వస్తుర్రే మొన్నే పండగ వచ్చిపోయారు కదా ఇక పోవడానికి ఇనోండు మనం అంతేమైందండి ఇప్పుడు అవును ఎందుకు వస్తుర్రే చెప్పనేడు ఏడ్చని చెప్పు సరే చెప్తాను నా తమ్ముడు ఎవరినో పోరుని లవ్ చేసిండట ఆ పోరు పాడగాని ఇంకో గాని లగ్గం చేసుకొని పోయిందట నా తమ్ముడు ఏడ్చుకుంటే సచ్చటట్టు అయినట ఆయన దానికి ఏమన్నా అయితే ఉన్న మొగ దిక్కు పోతాడు అందుకనే మామ పట్టుకొని వస్తాను దాన్ని పట్టుకొస్తున్నా నువ్వు రమ్మన్నవే ఇక ఏమని చెప్తాండి ఇల్లు అయితే చేరుతాడు కదా ఇగో ఒక అర్ధ కిలో చాలదు కానీ కిలో చికెన్ పట్టుకొని రా నీకు బాగా ఇట్టం లెగ్ పీసులు అంటే బాగా ఇట్టం అవి కూడా పట్టుకొని రా సరేనా తమ్ముడు ఎట్టున్నాడు ఫంక్షన్ అవుతుంది ఫంక్షన్ కాదు కానీ మాల మసాలాలు అయితే మర్చిపోకు వీళ్ళకేం దిక్కులేదు నీకు ఇగో ఇగో ఆ బీర్లు కూలింగ్ పోయినాయి ఇంకో 4-5 మంచిగా బీర్లు పట్టుకొని రా తమ్ముడు తాగుతాడు
ఏమిటికి ఏడుతున్నావురా ఇప్పుడు? నీ ఏడుపు పాడుగాను ఏం ఆడదాని లెక్క ఒకటే ఏడుతావు. నీకేం తెలుసమ్మా, ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నావు, నన్ను ఇచ్చిపోయి ఎట్లా ఊపుతాయిమ్మా, దానికి వేటలో పెళ్లి చేసుకుంటాను. నేను అప్పుడే దాని కథ చూసి వద్దురా ఇది ఎట్లా పాడుపడ్డది, దీని కథ మంచిగా లేదు అన్న. నా మాట విన్నవారా? పోరి మంచిది, ముద్దుగున్నది, ముద్దలు కలిపి పెడుతుంది అని ఏదో సొల్లు చెప్తివి. అది ఇప్పుడు అట్టనే పీకింది. నేను చెప్పిందే ముందు పడ్డది. మంచిదే అమ్మా, అక్కడ వేటలో ఎట్లా పెళ్లి చేసుకుంటాను, నాకు బ్రేకప్ అయిపోయి. నాకు అర్థం కాక అడుగుతాను, నువ్వు ఏడితే ఇప్పుడు వస్తుందారా? అది కాకపోతే ఇంకోటి వస్తుంది. పా దునియా మీద కరువు వెళ్ళారా ఆడిపోరగాళ్ళు. అక్కేది చూస్తానలేరా దాదావా ఏడువకురా, ఎవరన్నా చూస్తే ఇదే మానం పోతుంది. ఏమో ఒకటే ఆడిదాని లెక్క కొలుపు పెట్టేస్తాను. నీకేం తెలుసమ్మా, నీకు బ్రేకప్ అయితే తెలుస్తుంది. బ్రేకప్ నీ అయ్యే చచ్చిపోయి ఎన్నడో బ్రేకప్ అయింది కదా. రారా పిల్ల రారా, ఇచ్చేది పోతుంది. అక్క ఎదురు చూస్తానాలన్నాడు. కాదండి, నీ పిల్ల సలగుండనాడు. మా అవ్వేంది ఇంకా అత్తలేదు. అప్పుడెప్పుడో ఫోన్ చేసి అత్తానని చెప్పింది, జాడలేదు పత్తలేదు. ఈ స్టేజ్ కాడికి వచ్చినాక ఫోన్ చేసి నన్ను పంపుదు కదా. ఈయన ఏడ పోతాడు, ఈయన చికెన్ కానీ తోలితే అట్టే వేయండు, ఈయన లేడా ఏందో ఏమో ఎప్పుడు వస్తారో ఇంకా. పోడా నోట్లకెళ్ళి కుయ్యమని వినబడ్డట్టు దవడ పండు సర్తా గుయ్యమనాలి మళ్ళా. అది కాదమ్మా, పిల్ల బ్రేకప్ ఈ పిల్ల ముచ్చట మూడు పళ్ళు రాల కొడతా. అందుగా అమ్మ మంచిగా నేను మంచిగానే పాడుపడ్డా బిడ్డ. ఇగో వీడే నీ తమ్ముని చూడు, జర గడ్డి పెట్టడానికి. అవురా, నీ ముఖం చూసినట్టున్నారా దొంగ పాడుకో గిట్లా తయారైన. నీకేం పుట్టిందిరా? అప్పుడు ఎంత మంచిగా ఉంటుంది, మొన్న పండుగ వచ్చినప్పుడు ఇట్లనే దొంగ పాడుకో ఉండేది. మంచిగా అవ్వొక్కతేనా అవ్వకు ధైర్యంగా ఉంటావురా? అదేదో లగ్గం చేసుకున్నది, రేపో మాపో పిల్లల్ని కంటే సంతోషంగానే ఉంటది. నీకే పుట్టిరా దొంగ పాడుకో కర్రె పాడుకో. మనిషి కాదా నువ్వు? నీ అసంటోళ్ళు మంచిగా ఉంటలేరా? ఎవరికైతే లేదా బ్రేకప్? ఇంకైందట దొంగ మొక్క పోడ. ఏ మనిషిరా నువ్వు? ఈ బొత్త చూడు లోపలికి ఎక్కకపోయింది. ఇవేమన్నా ఉన్నాయారా చెంపలు? దూడలని దానికి దంచకపోయినాయి. ఏం మనిషి నువ్వు? అక్క నాది బ్రేకప్ ఎప్పుడేమో గాని దానికన్నా నువ్వు కొట్టిన దానికన్నా నాకు బాధ అనిపిస్తానులే. ఏం కొట్టినా నిన్ను? నీ ముఖానికి అగ్గిదాలుగా నిన్ను బోర్లయ్యా. ఇంకఅందుకే రాదని చెప్పిన లేదా లేదు నీ మోసమో. తిడతాను దొంగ పాడుకో. ఒకటే ఏడు పెడతాను, శ్లోకాలు కాదు అవి. 4 అన్నీ ఇంకా 4. అవురా, నిన్న అవ్వ దానికోసమే కన్నా అదిరా. అది కాకపోతే దాని తాత ఇంకో దాన్ని చేస్తాం. అబ్బనా బ్రేకప్ అయితే మారే తమ్ముడా, ఆ పిల్ల పోతే పోని ఇంకో పిల్లని చూసి లగ్గం చేస్తాం గాని ఇక నా బతుకు గురించి చెప్పాలంటే మీ బావ ఏమన్నా మంచిగా ఉన్నాడురా అని చూడబుద్దే కాదు అప్పుడప్పుడు. అయినా నేను ఏగిత్తలేనా, ఎట్లా సంసారం చేసుకుంటలేనా? నా రాత చక్కలేదు, నా రాత పాడుగాను. అవుగానే అవ్వా, ఏం తెచ్చినవే నా కోసం? ఏం తేవాలే? మొన్ననే బతుకమ్మ పండుగ వచ్చి ఉన్నదంతా ఉడుచుకొని వచ్చినా ఇంకేం తేవాలే? అబ్బా అవ్వగారి ఇల్లు అన్నాక ఆయనతో మాత్రం తెచ్చుకోవద్దా? నన్ను అన్నది ఎందుకో? నువ్వేమిస్తావే ఇంకా ఉప్పులు పప్పులు బెండకాయలు బీరకాయలు? అబ్బా ఇవాక తెస్తాంది. దేవుడా, దీనికి ఎన్ని పెట్టినా తృప్తే ఉండదు. అరే తమ్ముడా, నువ్వు బాధలు ఉన్నావని బావలు లేక పిసులు తెమ్మన్నారా నీకోసం ఎక్కువ తక్కువ? పోదాం. బీర్ సీసాలు తెమ్మన్నావా అని బీర్ సీసాలు కూడా చెప్పిండ్రా 4-5 వేసుకురమ్మని. లైట్ స్ట్రాంగ్ ఏమో పాడుగా నాకేమెరకన్నాడు. నాకు స్ట్రాంగ్ తాగుతాను, లైట్ తాగానే తాగపో. ఏమైందన్నా నీ పొలం ఎట్లుంది? నాకు అంతా రోగం వస్తుంది. ఏదో కొట్టిన పెట్టినా బంపరాట ఏకనా 50 నుంచి 60 వెళ్తాయి అన్నారు. ఇదేదో మంచిగా వెళ్తాయని నేను పెడితే వరి మొదటిదాకా మంచిగా వచ్చింది. ఈ పెయిన తర్వాత మొత్తం అంతా అది ఊస తిరుగుడు, దోమపోటు, ఇంకేదేదో వస్తుంది. మన మందు కూడా పెట్టినా అయినా ఆగుతలేదు. మరి నీ వారి ఎట్లుందే? వరిగా పత్తి వేసానే, పత్తి ఎత్తే మొత్తం వర్షం పడి పూత రాలిపోతుంది. మా మంచి కాయ వచ్చి పలిగే లోపల వర్షం పడి ముద్దైపోతుంది. వర్షం వల్ల అందరికి దమ్దమ్ ఉంది. నీకు పత్తి ఉంది, ఇంత పొలం ఉంది, 2 వేసి ఆదర్శ చేతి అట్లా కాదే. ఆశ కొద్ది ఏదైనా ఖరాబ్ అయితే ఇది చేతికి వస్తుందని చూసిన, ఇప్పుడు 2 చేతికి రాకుండా అయిపోయినాయి. మాయగా ఎట్లా ఉంది, కూరలు పెడితే కూరలు మొత్తం రాలిపోతున్నాయి, పురుగు వస్తుంది. ఆ కోతుల బాగుంది, కోతులు వచ్చి పోయేలోపు కదా మొత్తం మిక్తున్నాయి అవి కోతులు. ఇప్పుడు వర్షానికి టమాటా మొత్తం అరే మొత్తం రాలిపోయింది మొత్తం. దాని వల్ల కోతులు మొత్తం మిక్తున్నాయి కోతులు.
మొన్నటి దాకా యూరియా బాధ, యూరియా అయిపోయిన తర్వాత ఇప్పుడు పురుగు బాధ. పురుగు బాధ కొద్ది మందులు కొట్టే పత్తి పొడికి అయితే రకరకాలు వచ్చినాయి, రకరకాలు కొట్టి పరిచినాయి. ఏడా దుఃఖంలో బర్రె కొన్నట్టుంది రైతు బాధ. అంతేనా? రైతుల బాధ భావాన్ని కూడా రావాలి కట్టాలు నిజంగా. కోరి మళ్ళీ తీసుకుపోయి మార్కెట్ అమ్మదామంటే ఆడ ధర లేదు. ఆడ ధరగా గిట్టుబడి వస్తలేదు, ఆనికన్నా వదిలిపెట్టి రాబోతుంది అంత. అంటే మన అమ్మ పోతే అడే కొనబోతే కొని, మనం చేతులకి వెళ్ళి దళారి దగ్గరికి పోతే 10 రూపాయలు వాడు 100 చెప్తాడు, మన దగ్గర కిలో 10 కొంటాడు. ఇప్పుడు టమాటా ఎట్లుంది, బెండకాయ వీడు 10 రూపాయలు కొంటే వాడేమంటాడు 2 రూపాయలు కొంటున్నాడు, ఏం లాభం? అయ్యా ఇప్పుడు మన కొత్తిమీర 2 రూపాయలు 10 రూపాయలు కొంటాడు, ఏం లాభం? కొత్తిమీర మొత్తం డౌన్ అయిపోయింది కదా మార్కెట్ లా. అంత పెట్టుబడి కూడా వస్తలేదు పైసలు. అవని ప్రసాద్, నేను పొలం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ అత్తమ్మను మీ బామ్మ రాస్తారు వచ్చిరాయే. నాకు పిల్లని చికెన్ తెమ్మన్నది, నేను మీతో ముచ్చటి కూడా వస్తున్నా, ఎంత రోజులు పెడుతుంది అది. అరే పోయి ఆగే ఆ రైంగానికి జ్వరం వచ్చి చికెన్ సెట్ పని చేసిన కాదే, మరి గుడ్లో ఏమైనా పడుకోపో, కరీంనగర్ పోతే పొంటి కావాలి. ఆలోచించు మరి. ఇది ఏం లేదు, పెద్ద కంప పెడతా నా పిల్ల చికెన్ తీసుకుంటే. ఇవి ఇంకా వేరే షాప్ లేవు అయినా ఏడలేవు, పోతే గుడ్లు పడకపో. నాకున్నది ఇవాళ. అరే ఎందుకురా ప్రస్తుతం అంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళు ఇవాళ నచ్చరు కదా, రేపు 2-3 రోజులు ఉంటారు కదా, ఎట్లా వాళ్ళు రేపు తీసుకురా కదా, ఇవాళ కాకపోతే ఇవాళ తీసుకురావాలి తినిపించాలని మాట్లాడతాను. ఎందుకు టెన్షన్ పడతాను? అది కాదే బాబాయ్, నా పిల్ల మాది బంధువులు అనుకోదు, నేను కావాలని తెలియ అనుకుంటది అది. సరే నేను పోతానే బాబాయ్, దాంతో నాకు కంపల్ ఒళ్ళు ఉంటుంది నాకు ఇంటి వెనక. అరే వాళ్ళు 2-3 రోజులు ఉంటారు కదా. సరే నేను పోతాను, ఇంటికి పోతాను. సరే వెళ్ళగో. మీ అత్తగారు వచ్చిరా? మా అత్త ఎప్పుడు తెచ్చింది? ఈ మనిషి ఏంది ఇంకా అత్తలేడు, అటే వేయండు. సరే సరే నీ ముఖానికి అగ్గితాలుగా మనిషిని కనబడతలేనా? ముఖం మీద ఇస్తాను. ఎందుకున్నావే? నీకోసం వచ్చిన ఎటన్నా తప్పిపోయినావా అని. నేనేటి పోతా, నా కోత ఉన్నదా? నువ్వు తప్ప. అబ్బో ఇంకొక తాట ఇంకో సోకు కూడా ఉన్నదా నీకు? ఇంట్లో పెళ్ళన్ని లేదు కానీ. సరేగా నువ్వు ఉప్పుకుంటూ వచ్చినావు, నేను చెప్పిన చికెన్ ఏది బాటిల్ బీర్ బాటిల్ బిత్తిరి మొగం వేసుకొని చూస్తావు చెప్పా. చికెన్ షాప్ బంద్ ఉన్నది, ఆ బీర్లేమో ఒక్కడు కూడా కూల్ లేవు. ఏంది షాపులు బంద్ ఉన్నాయా? ఒక్కటే షాప్ ఉన్నదా ఈ ఊర్లా? షాపులే లేనట్టు మాట్లాడతాను. ఈడ లేకపోతే కరీంనగర్ పోయి తీసుకురాపోయినావు. నిన్ను ఎవడద్దా అన్నాడు? నీ ముళ్ళేమన్నా పోవునా? అబ్బా నీ కథలు నాకు మాయర్కే. మా వాళ్ళు వచ్చిర్రని ఇది బంద్ ఉంది అది బంద్ ఉంది నాకు పొందుంది అని చెప్తాను నాకు. అదే నీ వాళ్ళు వస్తే చిటుక్కున పోయి తేలిపోదు. 2-3 ఉంటారు కానీ రేపు తీసుకొస్తుంది. ఏంది రేపు తీసుకొస్తావా? నా తమ్ముడు ఇప్పుడే వస్తే బావ నీకోసం లెగ్ పీసులు తెస్తాడు రా అని చెప్పి. అవో నేను ఇటు మాట్లాడుతూనే ఉన్న మోరుతో పడేటో పోతాడు. నీ సంగతి చెప్తావు నా వచ్చింది నిన్ను. అవో బాగా వచ్చినట్టు ఉన్నారా? నీకెలా తెలుసమ్మా? అవో అక్క ఎడతాను కదా. ఎప్పుడు వచ్చిరమ్మా? ఎప్పుడు వచ్చిరా? ఎప్పుడొస్తే ఏముంది తీయాలుడు, మేము వచ్చేయాలకు నువ్వు ఏమైనా ఇంట్లో ఉన్నావా ఏంది? మాకు బయట పని ఉందమ్మా, అందుకే వెళ్ళా. బయట నీకేం పని, నా బిడ్డ ఇంట్లో ఉన్నాక? ఏంది ఏమంటుంది అమ్మ? మా అమ్మకి అట్లా అంటది బావా. అవురా, నువ్వు ప్రేమించపోరాట వీటిని పెళ్లి చేసుకున్నాడు కదా? అవును బావా. నువ్వు కూడా ఏమంటావు? చేసుకుందా ఏంటి? నేను చేసుకుని అనుభవిస్తున్నా. ఏంది అనుభవిస్తానవా? నీ సంగతి తర్వాత చెప్తా గానీ ఇప్పుడు నా వాళ్ళు ఉన్నారు. నా మీద చేసినావు అనుకో, నా తమ్ముడు ఉన్నాడు, నా అవ్వ ఉన్నది. ఈ పుల్ వాళ్ళకి కొట్టి ఇంటికి పోతారు. సరే ఏమున్నావే? వండినా ఇంట్లో పోయినాక ముద్దలు కలిపి తినే పెడతా. నడు ఇంట్లో పోదప్ప. అమ్మా బీదాలేవే. అల్లుడు ముందు అవుతున్నారా ఏమో ఇజ్జత్ కూడా కొడతావు ఊగాడిది. అబ్బా ఇంట్లో తాగుతలేవా రోజు? అరే ఇంట్లో కొడుకు ముందు వేరు అల్లుడు ముందు వేరురా, ఏం మాట్లాడతావురా? ఏం అత్త తాగత్తా, ఇవరి అందరు తాగుతారు. ఏ అల్లుడు నీ ముందు నేనేం తాగుతా? అయినా నేను తాగేది గీది కాదు, అదేందో ఉండే కాదురా. ఏసీనో గీసీనో అంటారు, రోజు 90 రూపాయలు ఇస్తే పట్టుకొస్తావు కాదురా. గదే బావా, ఓసి 90 రోజుకో 90 వేసి వంటది. అవునే, మీ అమ్మ బాగా అప్డేట్ ఉంది కానీ. అవునత్తమ్మా, నీ బిడ్డ కూడా నేర్పరాదు? నా బిడ్డ తాగు ముందుకే రోజు నేను తంటాంది, ఇక తాగితే నేర్పియాలి అల్లుడు. గుద్దల్లా రోజుకో నైట్. అబ్బో వద్దు. అయినా గీనంది అనడానికి నైట్ తాగుడు ఎందుకు? మూతడు వాసన చూసినా చాలు పొట్టు తాగొచ్చు. ఆపరాదు ఊరికే మన గురించి లొల్లి. అవురా బొమ్మది, నువ్వు లవ్ చేసినాడా పోరి? ఆ పోరి ఎవరికి ఇచ్చిర్రా? అబ్బా బావా, నువ్వు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తాను నన్ను? ఇగో అల్లుడు,
ఓ బిడ్డ నీకు ముచ్చట చెప్దాం అనుకున్నానే, నువ్వు ఎక్కడ టెన్షన్ పడతావో గాబరా అవుతావో అని చెప్పలేదే. ఈ దొంగ పడుకో ఆ పోరు ఎవరినో పెళ్లి చేసుకుంటానని చెప్పి మా ఊళ్ళే 4 చౌరస్తాల కాడున్న పెద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి సత్తనని బెదిరించిండే. సమయానికి ఆ కోతులు పట్టే రాజయ్య వచ్చి ఆయన పైకి ఎక్కి కోతులు పట్టుకుంటాడు. అప్పుడే ఈ గాడిని దించి పాపం కాపాడిండే, లేకపోతే ఈ 2 బిర్లు వీళ్ళు పిట్టకావు. అరే తమ్ముడా, ఎందుకురా నువ్వు గంత పని చేసినావు? అది కాకపోతే ఇంకో గతి దొరకకపోనా? 30 ఏళ్ళు సాధిన అవ్వని అత్తనుకొని ఇంకా 2-3 సంవత్సరాలు ఇష్టపడ్డ అమ్మాయి కోసం సత్తనన్నావా? సత్త ఏమత్తదిరా? మన అమ్మకి ఇంకొక కొడుకు దొరుకుతాడా? పోయి కొడుకు అని ఇంకొకరిని పిలుస్తుందా? ఎందుకురా ఇసంటి పనులు చేస్తావు నువ్వు? అది మంచిగానే ఉంటదిరా ఇంకొకరిని లగ్గం చేసుకొని. బాధ మాకే కదా. పెళ్లి చేసుకున్నాక కూడా పెళ్ళంతో ఇబ్బందులే ఉంటాయి. నాకు ఇది తీసుకురాపో, బంగారం కావాలి, నగలు కావాలి, అది కావాలి, ఇది కావాలని లొల్లి పెడుతుంది. అప్పుడుకి ఇదే లొల్లి ఉంటది, ఇప్పుడుకి ఇదే లొల్లి. అట్లనే పోయింది అనుకో, అంతేగా నూరేసుకొని సత్తా, నేను మందాగి సత్తా అంటే సత్త నీ పానానికే సత్తావు, మళ్ళీ తిరిగి వస్తావురా. మన అయ్య లేకుండా మనమ్మ చిన్నప్పటి నుంచి మన లాభానికి పని పోయి సాధింది. నువ్వు గిట్లా చచ్చిపోతే ఎట్లా చెప్పురా? నిన్నే నమ్ముకొని ఉన్నాం మేము. నేను పండుగకి పమ్మానికి ఆడికి రాకున్నా నా వాళ్ళని మీరు నా దగ్గరికి వస్తారు, నేను ఆడికి వస్తానా? ఎందుకురా తమ్మి గిట్లా చేస్తావు? అది కాకపోతే ఏందిరా, అంతకంటే మంచి దొరకదా? దాని కళ్ళు తెరిపించేటట్టు నువ్వు ఏదో ఒకటి సాధించు. నువ్వు గొప్ప స్టేజ్కి పోయిన తర్వాత అంతకంటే మంచోళ్ళు నీ కాళ్ళ కాడికి వస్తారురా. చచ్చిపోయి ఏం సాధిస్తావురా? బతికుండి సాధించు. నిన్నెవడద్దన్నాడు? చూసినవారా అక్క నీ కోసం ఎంత బాధపడుతుంది, ఎంత కనబెడతాను చూడు. ఇక నుంచి అయినా మంచిగా ఉండుకోడుక. ఆ దిక్కువెళ్ళ దాన్ని మర్చిపో, మంచి దాన్ని చూసి పెళ్లి చేస్తారా. సరే అమ్మా. అక్క నువ్వు ఏడవకే, నా మీద మీకు గిత్త ప్రేమ ఉన్నదని తెలియదు. నేమన్నా పని చేసుకుంటుంది, ఇంకోసారి ఆ జోలికే పోను. అరే బామ్మారి, అవన్నీ మర్చిపోరా. మంచిగా తిని తాగి తిరిగి మంచిగా వండుకో. ఆ పూర్ గురించి మర్చిపో, మంచిగా పని చేసుకొని బతుకో, సరేనా? సరే బా. ఏం పెడతావే? అన్నం అయిపో, వస్తున్నా. బామ్మారి. ఏమైంది? అప్పటి నుంచి చూస్తానా ముఖమంతా ఎట్లా పెట్టుకొని ఉంటాను. మా వాళ్ళు వచ్చిరా నేను ఎట్లా చేసేది? అది కాదే, మరేంటిదో? ఆ మల్లేకాకు 2 నెలల మెత్తి కట్టనే 6,000, చేతిలో ₹1 లేదు అని ఇంటి మీద కొత్త ఇచ్చబోతుంది నాకు. ఆ అడ్ల పైసలు ఏం చేసినావు మొత్తం? నాకు చెప్పకుండా ఏమైనా చేస్తానా ఏంది? వచ్చినట్టు నీకే తీయాలి. నాకెప్పుడు ఇచ్చినావు నువ్వు పైసలు? ఇచ్చినట్టు ఇంట్లోనే ఖర్చు కాబట్టి నేను ఉంచుకుంటానా, దాచుకుంటానా, నగలు వేసుకుంటానా దిగేసుకొని? కాదే, వచ్చే పైసలు మొత్తం నీకే ఎత్తిని. రోజు ఇంట్లో ఖర్చు ఎంతో అంత ఖర్చు ఉంటది, కొంచెమన్నా పక్క పెట్టవా పైసలు? కొంచెమన్నా పక్కకు పెట్టవా అంటే నువ్వేమైనా బత్తాలు తెచ్చిస్తానవా పైసలు ఇంట్లో పెట్టడానికి? ఇవాళ రేపు ఉప్పు పప్పు నూనెలకే 100 వేలు ఖర్చు కాబట్టి నీ నాట నాకు ఇస్తా, నేను దాచిపెట్టాలన్నట. సరే తీయే, అయిపోయింది కానీ మీ అవ్వని అడుగు ఒక 6,000 మళ్ళా తెచ్చిద్దాం. ఏంది మా అవ్వని అడగాల? దాని దగ్గర ఎక్కడి పైసలు? ఏమన్నా పని చేస్తాందా? ముసళ్ళు అయిపోయాయి. ఏమన్నా మా అయ్యడ పని చేసి పట్టుకురావడానికి? మా తమ్ముడు ఉంటే మొన్నటి దాకా గట్లాయే, అటు చచ్చేటోడు బతికిండు. ఆ దగ్గర ఎక్కడి పైసలు? ఏం భలే మాట్లాడుతావు నువ్వు. అది కాదే, బయట అడితే నా ఇజ్జే పోతుంది. మీ అమ్మని అడుగు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇద్దాం, మిత్తో సాగిద్దామే. అరే మళ్ళా అదే మాట మాట్లాడుతావు. దానికి వచ్చేటే పింఛన్ పైసలతో బతుకుతాంది. ఇప్పుడు అయ్యి అడకత్త నీకు ఏమన్నా ఇల్లు ఉంటదా? అయ్యో వ్యవసాయం చేసి అల్లుడు దగ్గరనే పైసలు లేనప్పుడు నా దగ్గర ఏడున్నాయి అని తెప్పి పొడుతుంది. అట్లా నీకే మాట వస్తుంది. దాని దగ్గర ఏడున్నాయి పైసలు చెప్పు. ఇప్పుడు ఏమంటవే? పో, నాకు తెలియదు. అది ఇయ్యది, దాని దగ్గర లేవు, నా దగ్గర కూడా లేవు, నాకు తెలియదు. ఆపద వచ్చింది ఆదుకోయే పిల్లమా అంటే ఇది అలిగిపోతుంది. ఓ రితికా, సై ఓ రితికా, ఆగే బిడ్డ ఇక పోయేస్తామే మేము. సరే అవ్వ, జర పైలమే.
సరే కాని బిడ్డ అల్లుడిని గంతగనం కొట్టకే అన్ని వాతలన్నీ అవపడతానే చెంపబండి నీ చేయి దెబ్బలన్నీ కనబడతానే కొట్టకు కాస మేము కొట్టలేదా చేయలేదా సంసారాలు దెబ్బలు కనబడొద్దే బయటికి ఒళ్ళు నొప్పులు లేవాలి గాని అరే చెప్పిన మాట వినకపోతే ముద్దు పెట్టుకోమన్నా మరి నీ అల్లుడిని. అల్లుడు మంచోడు అయ్యేపటికే నిన్నేం అంటలేడు లేకపోతే నువ్వు అవ్వగారి ఇంటి మీదే ఉంటివి పంత మీద గంతగనం వాత పడ్డది కాదే ఎందుకు కొడతావు బిడ్డ గంతగానం కొట్టకే పాపం ఆయన కట్టం చేస్తేనే నలుగురం బతుకుతాను నీ కుటుంబం నా కుటుంబం కాస్త వెళ్తాంది లేకపోతే ఎట్లా పాడైతుందే నిన్నెవడు చాదాలి నన్ను ఎవడు చాదాలి కొడితే కానీ దెబ్బలు కనబడనీయకే మాసాలుగా నాకు నేను గాంక కొట్టినా నా మొగాన్ని ఆగుతలేదు. ఓ 4 దెబ్బలు పడితే ఏంది చెప్పి తిన్నాను అప్పుడు. అయినా నేను కేసుకొని వస్తాను ఇవాళ. ఏం చెప్తానవే ఏం చేస్తానంటే పైసలు అద్దా. వద్దు తీ బిడ్డ మళ్ళీ అల్లుడు చుట్టూ లొలి పెడతాడు నీ దగ్గరనే ఉండని తీయే అరే నేను ఎప్పుడు ఇస్తానే కదా పైసలు నీకు ఇవాళ కొత్తగా ఇచ్చినట్టు చేస్తాను. ఎట్లా బతుకుతావు నువ్వు? ఇక పట్టు ఇగో ఈ దొంగ బాడుకావు సంపాదించినప్పుడు నేనేం అడగా సరేనా? సరే అన్ని బిడ్డ. లెక్కలు రాసుకొని అప్పటి వరకు ఇచ్చావు. ఇటు సంపాదించాడు పైసలు ఇయ్యాడు. వరకు అది కొట్టి ఇప్పుడు నువ్వు కొడతాను కొడతానంటే నువ్వు వేసే లెక్కలు అసొంటి మరి. కొడుతుంది అని చెప్పిన కదా. మంచిగా పని చేసుకొని బతుకు ఇప్పటికైనా. మా అవుతుంది పోతురు అత్తమ్మ. పోకపోతే ఏం చేయాలయ్యా నువ్వేమన్నా వచ్చి ఉండమంటానవా ఏంది? అయ్యో గట్లంటారు ఏందత్తమ్మా పోయిరారి. అల్లునికి ఏటకారం ఎక్కువనే ఉన్నది. ఏటో లుంగి లేపుకుంటే మంచిగానే పోతాను. ఎవరి నుంచి వస్తారు ఇళ్ళని? మీ వల్ల అయితే కట్టిన వదిలేద్దువా? దించి రాపన్నాడు. అరే పైలంరా ఎవరి జోలికి పోకు ఆడిపోరగాన్ల జోలికి సరేనా? మంచి పిల్లని చూసి మా లగ్గం చేస్తాం నీకు. అవ్వా పైలమే. సరే బిడ్డ పోయేస్తాం నువ్వు పైలం మరి. సరే బస్సు ఎక్కిచ్చిరా అట్టుగానే దించి రాకు లేకపోతే నీ మీద ఎక్కుతుంది బస్సు వచ్చినాక. లుంగి లేపుకొని వస్తాండి ఇంట్లోకి ఏం చేసేది లేదు గాని. దారి కొంటుండు దవ్వతుండు దారితున్నా పూనితున్నా డోరు మీద వస్తుండు కారు మీద వస్తుండు పూనిద్దునా పోని మొక్కుందునా దారి కొంటుండు రానిద్దునా గొప్ప కొంటుండు. అవునే మీ అమ్మని అడిగినా పైసలు. అరే నీకేమైనా తలకాయ పని చేస్తలేదా? ఎన్నిసార్లు అడుగుతావు? దాని దగ్గర లేవంటే అంటే మళ్ళీ అడుగుతావు. దానికి వచ్చే పింఛన్ పైసలతో ఎంతమందిని చేస్తుంది అది? ఈయన కంటే పైసలు ఇస్తుంది అటు ఇంకా పట్టుకొచ్చి నువ్వు అడకచ్చుకపో. ఆయన కుప్పలు కూడా పెట్టింది అనుకుంటాను పైసలు. పోయి అడకపో. అది కాదే నాకు ఇచ్చే పైసలు కూడా ఇంతవరకు కట్టిన పైసలు ఇయ్యలే. మీ బాబు చచ్చిపోని చెప్పి ఇంతవరకు నేను అడగలేదే. ఒక 5,000 10,000 ఎందుకే మీ వాళ్ళు? అంటే ఇప్పుడు నీకు కట్నం పైసలు ఇవ్వలేదని కిస్తు లెక్క 10,000 సారి 5,000 సారి 2,000 సారి అట్లా కట్టమంటాను మమ్మల్ని. ఆ సారి మా బాప అట్లా అయింది కాబట్టి ఇవ్వలేదు లేకపోతే కట్టకపోదు మేము. ఇప్పుడు తెప్పి పడుతానా లేవని? అరే గట్ల ఎందుకంటున్నావే? నేను అడిగిన లక్షలు అయ్యే 5,000 6,000 ఇయ్యని కూడా. అరే లేవంటేనేవేంది నువ్వు? వాళ్ళ దగ్గర లేవు కాబట్టి లేవని చెప్తానా? నా తమ్ముడు ఎడికెళ్ళా తీసుకొచ్చేటట్టున్నాడా? నా బున్నగా ఎట్లా ఇస్తారు వాళ్ళు పైసలు నీకు? మరి మా తమ్ముడికి ఇట్లా దొంగతనం చేయమంటానవా? చెప్పు. సరేనే ఇప్పుడు ఏమంటావు? నీ దగ్గర పైసలు ఏమంటావా? లేవు. మీ అమ్మ దగ్గర లేవంటావా? అసలే లేవంటే. అవునే పొద్దున కొంగుముడిలో పైసలు దాచి మీ అమ్మకి ఇస్తున్నావు. పైసలు కావాయి. ఆయన పైసలు ఎక్కడున్నాయి నా దగ్గర? ఆధార్ కార్డు మా అమ్మ మర్చిపోతే పోగొట్టుకుంటుందని ఇచ్చిన అంతే. అవునే ఆధార్ కార్డు మీద గాంధీ బొమ్మ ఎక్కువ చెప్తుర్రే. గాంధీ బొమ్మ ఎక్కడిది? నేను ఇయ్యలేదు. నువ్వేం చూసి ఏమనుకున్నావో? నేను పొద్దున నాకు కళ్ళారా చూసింది పైసలు ఏంగా నువ్వు ఇప్పుడు అబద్ధం అంటున్నావు. ఇచ్చినా అయితే ఇప్పుడు తప్పేంది? ఇయ్యద్దా? ఇచ్చుడు తప్పు కాదే నాకు తెలియకుండా ఇచ్చినాడు అది తప్పు అంటున్నా. మరేం చేయాలి? మా అవ్వకు మందులకు ఆటికి ఇటుకి మళ్ళీ మా తమ్ముడు చూసినావా ఆడేం పని చేయకపోయే అందుకనే ఇచ్చిన. మళ్ళీ నిన్ను అడిగితే ఒక్కసారి 2 సార్లు అంటే ఇస్తావు ఊకుకి ఇస్తావా? అందుకే నీకు తెలియకుండా ఇస్తానా. సరే నువ్వు ఇచ్చినవే నేను కానలేను. ఇప్పుడు నాకు ఆపద వచ్చింది నాకు ఓడిస్తాడే మన నుంచి చెప్తున్నా మళ్ళీ కాక పైసలు అడుగుతున్నానని చెప్తున్నా. నీ దగ్గర పైసలు పెట్టుకున్నావు నీ అమ్మకి ఇచ్చినావు. అంటే నా ఇజ్జత్ పోని వీడన్నా కానీ నీ తమ్ముడు నీ అమ్మ మొత్తం వీలే కాదు నీకు. నేను అవసరం లేదా నీకు? ఇజ్జత్ పోతుంది పైసలు కాడ. అంత దూరం ఆలోచించలేదే. మా ఊళ్ళోకి నేను తప్ప ఎవరు ఉన్నారు చెప్పు? అందుకే నేను ఇచ్చిన. నువ్వు అంటే ఊళ్ళోకి పోతే ఎవరన్నా ఇస్తారు నీకు పుడతాయి అనుకున్నా అంతే తప్ప నువ్వు ఇంతగానం బాధపడుతావు నీకు ఎక్కడ పైసలు పుడతలేవని నేను అనుకోలేదు. నేను ఆల్రెడీ మళ్ళీకా కట్టింది నేనే పైసలు. అది కాదే నీ అమ్మ పైలు ఇచ్చినావు. నీ తమ్ముడు ఎటు కాకుండా అక్క రాకుండా తిరుగుతున్నాడు. అవన్నీ బాధ్యత నువ్వు తీసుకుంటావా? అది కాదే ఇక 2,000 3,000 ఇచ్చుడేంది? మన ఆపద పెద్ద మొత్తం 1,00,000 2 లక్షలు ఇస్తున్నాం. నీ చిల్లర 2,000 3,000 ఏంది? అది కాదే మన ఇల్లు ఫస్ట్ చూసుకోవాలి తర్వాత మందిలో చూసుకోవాలి. మనీలే సక్కలేదు మంది దానికి ఎందుకే నీకు?
రూపాయలు మన దగ్గర ఉంటే 10 మంది వస్తారు మన దగ్గరికి. ఇప్పుడు నీ దగ్గర రూపాయలు ఏంది ఎవడొస్తాడు మన దగ్గరికి? మన విలువ ఉంటుంది ఆ రూపాయలు ఏంది? మన ఇల్లు సక్కగా మంది సంసారం చూసుకోవాలి. నిజమేనయ్యా, నేను ఇదంతా ఆలోచించలేదు. పైసలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు నా వాళ్ళకి ఇచ్చిన. ఇప్పుడు ఆ పైసలు ఇస్తే నా తమ్ముడు అట్లా అయిందంటే నాకే బాధ అనిపిస్తుంది. నేను ఇంకోసారి ఇట్లా చెయ్యనయ్యా. సరే ఏడవగానే ఏం కూడా ఉండవే? ఇంకేం చేయలేదయ్యా. సరే తిని ఉల్లిపాయ పచ్చిమిర్చి పోయిపో, నేను పోయి చికెన్ తీసుకొస్తా పోయి. ఓయ్ పైలంగా పోయిరా. ఈ బుజ్జి కారంగా అన్నాడు. సరే.